రేపు అంటే 27వ తేదీ డిసెంబరు జరగబోయే ర్యాలీకి ఇక్కడకు ఇచ్చేసినటువంటి ఇక్కడి నుంచి పిలిపిచ్చేకి ప్రతి పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ పిలుపునిచ్చే విధంగా ఇక్కడి నుంచి ఒక పోస్టర్ విడుదల చేసి ఇక్కడకు ఈ పోస్టర్ను విడుదల చేయడానికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వము అంటే ఈ కూటమి ప్రభుత్వము వచ్చి 7 నెలలయ్యి ఏదో మేము సూపర్ 6 చేస్తాము, సూపర్ 6లో ప్రజలందరూ బాగుపడిపోతారు, సూపర్ 6లో మేమంతా చెప్పిన వాగ్దానాన్ని అన్నీ చేసి చూపిస్తాము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇంతవరకు పత్తా లేకుండా వెళ్ళిపోయినారు. దానికి తోడు ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపుతూ ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా అన్యాయము, ఘోరము. దీన్ని మేమంతా నిరసిస్తూ మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేము నుంచి నిరసన తెలియజేస్తూ రేపు 27వ తేదీ కదిరి నియోజకవర్గంలో మన మక్బూల్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని తలపెట్టినాము. ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరూ రావాలని ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము. ఆ ర్యాలీలో ఇక్కడ ర్యాలీగా బయలుదేరి మేము వచ్చేసి ఈ R&B పక్క నుండి కరెంటు ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళకు ఒక వినతి పత్రం ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కళ్ళబుల్లి వాగ్దానాలు చేసి ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వం తెచ్చుకుందో దాన్ని ఎండగట్టేకి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండామని చెప్పేసి తెలియజేసేకి ఈ పెద్ద ర్యాలీ చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము. దానికి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ రేపు 27వ తేదీ వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద ఎలా అయితే మేము వచ్చేసి నిరసన ర్యాలీ తెలియజేస్తాము. మీకు ఎల్లప్పుడూ మీరు చేసే కల్లుబుల్లి మాటలకు, మీరు చేసిన వాగ్దానాలకు మేము ఎప్పుడూ వెంటబడి మీకు పోరాడుతూనే ఉంటాము, మీకు తరుపుతూనే ఉంటామని ఇక్కడి నుంచి తెలియజేసేకి మేము ఇక్కడి నుంచి మీకు అందరికీ పిలుపునిస్తున్నాము. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పేసి ఉచిత ఇసుక అని చెప్పిరే, అది వెళ్ళిపోయా. నీకు 15,000 55,000 లే. ఇవన్నీ సూపర్ 6 ఇంతవరకు ఉచిత బస్సులే, ఇవన్నీ లే. మళ్ళా పైన వచ్చేసి ఇది 15,000 కోట్లు వచ్చేసి ప్రజల పైన భారం వస్తే నువ్వు ఏం ప్రభుత్వం నడుతామని చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ ప్రశ్ననే రేపు పొద్దున మేమంతా ర్యాలీగా పోయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 27వ తేదీ అందరూ రావాల్సిందిగా ఇక్కడి నుంచి కోరుతున్నాము. ధన్యవాదాలు. జై జగన్.